అందరికీ నమస్కారం. నేను వివి రుషిక, ఇక్షు మూవీ డైరెక్టర్ని. నిజంగా చెప్పాలి, ఈరోజు చాలా సంతోషించదగ్గ విషయం. ఒక మూవీని స్టార్ట్ చేసి దాన్ని కంప్లీట్ చేసి థియేటర్లోకి తీసుకొచ్చి థియేటర్లు మొత్తం అన్ని ఏరియాస్లో థియేటర్లో రిలీజ్ చేసి సక్సెస్ఫుల్గా 1 వీక్ థియేటర్లో ఉన్న తర్వాత అందరూ చూసి పాజిటివ్ టాక్ వచ్చింది ఇక్షు మూవీకి. నిజంగా ఒక డైరెక్టర్గా నేను చాలా చాలా సంతోషిస్తున్నాను ఈ విషయంకి. మళ్ళీ నాకు సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్ హనుమంతరావు నాయుడు గారు అండ్ హీరో రామగ్నివేష్ అండ్ డిఓపి నవీన్ తొగిటి, వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా నాకు ఈ మూవీకి రిలీజ్ కావడానికి సపోర్ట్ చేసిన థియేటర్ యాజమాన్యాన్ని అందరికీ కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా ఈ విషయం కొన్ని విషయాలు నేను మీ ముందు దాచాను. ఇక్షు మూవీ విషయంలో, ఇక్షు మూవీ ఆర్టిస్ట్గా చేసిన రామగ్నివేష్, నిజంగా చెప్పాలి అంటే నేను ఎందుకంటే ఈ విషయాన్ని దాచాను అంటే, నా కొడుకే ఈ మూవీకి యాక్ట్ చేసింది అంటే కొంచెం హాస్యంగా ఉంటుందేమోనని చెప్పి నేను ఆ విషయాన్ని బయటకు తీయలేదు. ఈరోజు మీ అందరి ముందు నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. రామగ్నివేష్ నా కొడుకు, నా చిన్న కొడుకు. నేను ఈ మూవీలో, ఇక్షు మూవీలో రామగ్నివేష్ని హీరోగా కాదు, ఒక ఆర్టిస్ట్గా పరిచయం చేశాను. ఆర్టిస్ట్ అంటే వాడిని ఎక్కడ గ్లామర్గా కానీ రియల్గా చూడడానికి బాగానే ఉంటాడు, కానీ సినిమాలో చాలా డార్క్ మేకప్ వేయించేసి డార్క్ సర్కిల్స్ పెట్టి చూడడానికి కూడా ఏంట్రా బాబు వీడు అట్లున్నాడా అని. మెయిన్ వాడి యాక్టింగ్ స్కిల్స్. అంటే నేను అనేది ఏంటంటే హీరోగా అట్లా కాదు, ఒక ఆర్టిస్ట్గా మీ అందరి ఆదరణ పొందితే కంపల్సరీ ముందు ఈ మంచి లైఫ్ ఉంటుంది ఈ మూవీ ఫీల్డ్లో అనే నమ్మకంతో నేను రామగ్నివేష్ని ఒక ఆర్టిస్ట్గా పరిచయం చేయడం జరిగింది. అలాగే పద్మజ ఫిల్మ్ ఫ్యాక్టరీ నుంచి సెకండ్ ప్రొడక్షను అన్నపూర్ణలో, మీ అందరికీ గుర్తే ఉంటుంది, అన్నపూర్ణలో మనం ముహూర్తం షాట్ చేశాము. అది ఫస్ట్ షెడ్యూలు మొదలైంది. దాంట్లో కూడా రామగ్నివేషే హీరోగా చేస్తున్నారు. అది చెప్పడానికి నేను చాలా చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు రామగ్నివేష్. ఈ సినిమాలో మెయిన్ లీడ్గా చేసింది నేనే. అసలు చెప్పాలంటే ఫస్ట్ వీక్ అంతా చాలా బాగా నడిచింది సినిమా. అండ్ ఐ వాంట్ టు సే, ప్రేక్షక దేవుళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్టర్స్ అండ్ వెల్ విషర్స్ అండ్ మై ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇక నుంచి అమ్మ అని పిలవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. అమ్మ చెప్పింది నిజమేనండి. అంటే నన్ను ఆర్టిస్ట్గానే చూపించాలనుకుంది. నేను అడిగాను, అమ్మ ఎందుకమ్మా నన్ను ఇంత డీగ్లామర్గా చేసి చూపిస్తున్నావు, ఎవరైనా వాళ్ళ కొడుకుని బాగా చూపించుకుంటావు కదా అంటే, నేను నిన్ను హీరోగా కాదు ఒక ఆర్టిస్ట్గా ఈ జనాలకు చూపిద్దాం అనుకుంటున్నారా అని నాకు చెప్పింది. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. జై హింద్. అందరికీ నమస్కారం. ఇక్షు సినిమాకి నేను ప్రొడ్యూసర్ని. నా పేరు హనుమంతరావు. ముఖ్యంగా మా ఇక్షు సినిమాని ఆదరించిన ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమా చాలా బాగా ఆదరించారు. ఈ సినిమాలో ఉన్న టీము, ఇక్షు టీం అంతా చాలా బాగా ఈ సినిమాని తీయటం జరిగింది. ఇది నిజమైన కథని ఆధారం చేసుకొని తీశారు. మా ఇక్షు టీం అందరికీ నిర్మాతగా నా ధన్యవాదాలు తెలుపుతూ, మరియు ప్రేక్షకులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మరి థియేటర్ల యాజమాన్యాలందరూ మా ఇక్షు సినిమాకి సపోర్ట్ చేసినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అండి, నా పేరు నవీన్ తొగిటి. నేను ఇక్షు మూవీకి డిఓపిగా వర్క్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పద్మజ ఫిల్మ్ ఫ్యాక్టరీకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ హనుమంతరావు గారికి, మా ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ అండి.
అండ్ మా డైరెక్టర్ గారు రుషిక గారు అండ్ హీరో రామగ్నివేష్. హీరో అనే కాదు, మంచి ఆర్టిస్ట్ కూడా. సో మంచి కెరియర్ ఉంటుంది. వర్క్ చాలా బాగా చేసాం. అండ్ థ్యాంక్ యూ అండి. ఇంకొక విషయానికి వస్తే ఏంటంటే ఈ టీమ్ పద్మజ ఫిల్మ్ ఫ్యాక్టరీ అనే టీమ్ వర్క్ మొదలైంది హనుమంతరావు నాయుడు గారు. ఆయన ఎవరో కాదు, మా ఇంటి యజమాని, మా వారు. నేను డైరెక్టర్, ప్రొడ్యూసర్ మా వారు, డైరెక్టర్ నేను, ఆర్టిస్ట్ మా అబ్బాయి. ఇలా మా జర్నీ స్టార్ట్ అయింది పద్మజ ఫిల్మ్ ఫ్యాక్టరీలో. నిజంగానే ప్రతి దగ్గర కూడా ప్రతి ఒక్కళ్ళ సహకారంతో నేను ఈ వర్క్ చేయడం జరిగింది. స్టార్టింగ్ షూటింగ్ అప్పటి నుంచి చిత్రం శ్రీన్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి, కాలికే ప్రభాకర్ గారికి థ్యాంక్స్ చెప్తాను, ఇంకా రాజీవ్ కనకాల్ గారు, ఆయనకైతే చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయన షూటింగ్లో ప్రతి ఒక్క దగ్గర నాకు చాలా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఏ చిన్న తప్పు జరిగినా కానీ కాదమ్మా ఇలా కాదు, ఇలా చేస్తే బాగుంటుంది అని సరి చేసేవాళ్ళు. మళ్ళీ మదర్ క్యారెక్టరు రుతిక, తను చాలా సపోర్టివ్, అసలు తన యాక్షన్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ రేఖా నిరోష, తను చాలా బాగా యాక్ట్ చేసింది. అందరికన్నా చిన్నదైన ఫిదా, తన ఎక్స్ప్రెషన్స్ అయితే అమేజింగ్. ఇంకా రచ్చరవి గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ చమ్మక్ చంద్ర గారు, ఆయనకి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది యాక్చువల్గా చెప్పాలంటే మా ఫ్యామిలీ మొత్తము మాకున్న ఒక చిన్న ఈ ఎయిమ్ని, అంటే మూవీ మీద ఉన్న ఆ ప్రేమతోని మేము మా అబ్బాయి రామగ్నివేష్ని, తను యాక్టింగ్ కూడా క్లాసెస్ తీసుకున్నాడు స్టేట్స్లో. సో అది కంప్లీట్ అయిన తర్వాత ఈ మూవీకి శ్రీకారం చుట్టడం జరిగింది. చిన్న చిన్న అవాంతరాలు వచ్చినాయి, కానీ అది మేము ఫ్యామిలీగా ఒక జట్టుగా ఉన్నాం కాబట్టి హనుమ కానీ, నేను కానీ, రామ్ కానీ, మేమందరమే ఎక్కడ కూడా అటు ఇటు తొనకుండా చాలా స్ట్రాంగ్గా నిలబడి ఒక ఫ్యామిలీ వర్క్గా దీన్ని ముందుకు తీసుకొని వచ్చాము. దీన్ని కంప్లీట్ చేసాము. నవీన్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు, యాక్చువల్గా నవీన్ మంచి ఫ్రెండ్ నాకు, ఒక తమ్ముడు అనొచ్చు, లేకపోతే ఒక కొడుకులాగే అనుకోవచ్చు. వాడు మంచి, అసలు స్టార్టింగ్ నుంచి ఈరోజు వరకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. కంప్లీట్ అయిపోయింది. అది థియేటర్లోకి వచ్చిన తర్వాత అందరి ఆదరణ పొంది పాజిటివ్ టాక్, అంటే పెద్ద పెద్ద సినిమాలే థియేటర్లో ఎక్కువ జనం రావట్లేదని భయపడ్డాము, కానీ చాలా థియేటర్లు వచ్చినాయి అని మనము థియేటర్స్ వేసాము. కానీ మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. చూసిన ఎంతమంది చూసారో అంతమంది బాగుంది, అబ్బాయి బాగా యాక్ట్ చేశాడు, డైరెక్టర్ బాగా డైరెక్ట్ చేశారు, డిఓపి వర్క్ బాగుంది, మ్యూజిక్ వికాస్ గారు చాలా బాగా చేశారు అని అన్నారు. వికాస్కి అయితే స్పెషల్ థ్యాంక్స్, అసలు నిజంగా చాలా బాగా చేశారు అన్నారు. మా డైలాగ్స్ మున్నా ప్రవీణ్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా దీనికి అసలు ఒక స్టోరీ లైన్ అంటూ ఒక చిన్న థాట్ తీసుకొచ్చిన సిద్ధం మనోహర్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది 2 years నుంచి జరిగిన జర్నీ, ఇది 2 సంవత్సరాలుగా నడుస్తున్న ప్రయాణం ఈ రోజుకి నిజంగా ఈ సక్సెస్ మీట్లో పూర్తవుతుంది. కానీ మా ఫ్యామిలీ వర్క్గా ఇది పద్మజ ఫిల్మ్ ఫ్యాక్టరీ అనేది ఏంటంటే ఒక ఫ్యామిలీ టీం అన్నమాట. మొత్తం దీంట్లో మేమున్నాము, మాతో పాటు ఎవరు వచ్చినా కానీ ఒక ఫ్యామిలీగానే దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. సెకండ్ ప్రొడక్షన్ కూడా ఫస్ట్ షెడ్యూల్ అవుతుంది. నెక్స్ట్ దాంట్లో ఆ మీట్లో మేమందరం కూర్చొని మళ్ళీ ఇలానే మాట్లాడతాము. థ్యాంక్ యూ వెరీ మచ్.